నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఆయనే ఉంటూ వచ్చారు. దాదాపు 2 దశాబ్దాలు అనుకోవాలేమో. లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనే. ప్రభుత్వాల్లో పార్టీలు మారుతున్నాయి కూటమిలో, తప్పించి ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అనాలా, అసమర్థత అనాలా, ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతోంది. అది బీజేపీకి పెద్ద భారం కాబోతోంది. మొన్ననే బీజేపీ ఇంపాక్ట్తో గెలిచారనుకోవాలా, లేకపోతే ఎదురు దెబ్బ తీస్తూ అయినా గెలిచారనుకోవాలా. ఓవరాల్గా చూస్తే అక్కడ మళ్ళీ నితీష్ కుమార్ పుంజుకున్నారు. కానీ ఆయన పాలనకి సంబంధించినటువంటి వైఫల్యాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. అందులో బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న సంఘటనలు ఆందోళన రేకెత్తున్నాయి. తాజాగా కిషన్గంజ్ జిల్లాలో ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదూర్గంజ్, దిగాల్ బ్యాంక్ బ్లాకుల మధ్యన రాకపోకలు నిలిచిపోయినాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోయిన ఘటనలు ఇది 4వది. కంకయ్యి, మహానంద నదులు కలిపే మడియా సరస్సు మీద 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. నేపాల్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మడియాలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం దాటికి వంతెన స్తంభం ఒకటి దెబ్బతినడంతో కుంగిపోయింది. ఇది జిల్లా మ్యాజిస్ట్రేట్ తేల్చినటువంటి అంశం.